హాయ్ గైస్, ఈరోజు మీకు నేను యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఇక్కడికి వచ్చాక మస్ట్ చేయాల్సిన థింగ్స్ మీకు ఈరోజు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి బీఆర్పీ కలెక్షన్ అనమాట. లైక్ మనకి యూనివర్సిటీలో బీఆర్పీ ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు చెప్తారు, ఒక్కోసారి యూనివర్సిటీలో ఇవ్వరు, మనకి పోస్ట్ ఆఫీస్ అడ్రస్ చెప్తారు, మన నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ అడ్రస్ చెప్తారు, అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి బీఆర్పీ ఫస్ట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఐడి కార్డ్, మన యూనివర్సిటీలో ఐడి కార్డ్ అప్లికేషన్ తీసుకుంటారనమాట. విత్ ఇన్ 1 day అలా మనకి ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. 1-2 days మ్యాక్స్ అయితే రఫ్లీ 2 daysలో ఇచ్చేస్తారనమాట ఐడి కార్డు. అది మస్ట్. మనం బయట తిరగాలి అని అంటే బీఆర్పీ అండ్ ఐడి కార్డ్ అయితే మస్ట్ మన దగ్గర ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అప్లై చేసుకోవాలన్నమాట. నేను మీకు ఈరోజు ఎలా అప్లై చేయాలి అదంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ ల్యాప్టాప్ స్క్రీన్కి వెళ్ళేసి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం జీబీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ డాక్టర్కి మనం ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏంది అని చెప్పేసి జీబీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక డాక్టర్ అసైన్ అవుతాడు. లైక్ నీకు ప్రాసెస్ అప్కమింగ్ వీడియోలో మీకు నేను ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనం బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవాలన్నమాట. నేను లైక్ ఏ బ్యాంక్స్ తీసుకుంటే బాగుంటుంది, లైక్ ఏ బ్యాంక్స్ ఇక్కడ ఉంటాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇంకొక వీడియో చేస్తాను మీకోసం. అండ్ గైస్, ఇప్పుడు మీకు ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేసి నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అంటే ఎన్ఐ నెంబర్ ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు నా ల్యాప్టాప్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఏదైనా ఒక బ్రౌజర్కి వెళ్ళి నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అప్లై అని కొట్టండి. మీకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు హౌ టు అప్లై అని చెప్పేసి మీకు ఆప్షన్ షో అవుతుందన్నమాట. అక్కడ మనకి ఏమేమి డాక్యుమెంట్ రిక్వైర్డ్ అని చెప్పి చూస్తుంది. లైక్ పాస్పోర్ట్, బీఆర్పీ అవన్నీ అనమాట. లైక్ మన దగ్గర బీఆర్పీ ఉంటుంది కాబట్టి మనం బీఆర్పీ అన్నీ పట్టుకొని లైక్ రెడీగా పెట్టుకోవాలి హ్యాండీగా. అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎలా అప్లై చేయాలి అదంతా అని చెప్పేసి. బట్ మీకు నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అక్కడ అప్లై నౌ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడ అప్లై కొట్టండి. అండ్ నెక్స్ట్ మీరు ముందు ఎప్పుడైనా అప్లై చేస్తారా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. మనం ముందు ఎప్పుడు అప్లై చేయలేదు కాబట్టి మీరు నో క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి. అండ్ నెక్స్ట్ మీరు ఆల్రెడీ వర్కింగా లేకపోతే లుకింగ్ ఫర్ వర్క్ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్క్ ఇన్ యూకే అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ హ్యావ్ ఏ ఆఫర్ లెటర్ అని చెప్పేసి. అది మనకు కాదు, మనకు వచ్చేసి ఓన్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ వర్క్ ఇన్ యూకే అంటే మన స్టూడెంట్స్ కాబట్టి అది క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫుల్ నేమ్ అనమాట. సో ఎలా అయితే మీ పాస్పోర్ట్లో ఉంటుందో అలాగే ఇవ్వండి. ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ స్పెల్లింగ్స్ అన్నీ చూసి కరెక్ట్గా టైప్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కంటిన్యూ. అండ్ నెక్స్ట్ మీ నేమ్ ఇలానే ఉండిందా లేకపోతే లైక్ గర్ల్స్కి ఉంటాయి కదా మ్యారేజ్ తర్వాత నేమ్ చేంజ్ అవ్వడం అలాంటిది ఏమన్నా. సో ఏం లేదు కాబట్టి మీరు నో క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి. అండ్ నెక్స్ట్ జెండర్, మీరు మేల్ ఫీమేల్ ఏది ఉంటే అది క్లిక్ చేసి కంటిన్యూ నొక్కండి. అండ్ నేషనాలిటీ, మన లైక్ ఇండియన్స్ అయితే ఇండియన్స్, లేకపోతే వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ కంట్రీ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. అండ్ నెక్స్ట్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫుల్ నేమ్ అస్సలు మిస్టేక్స్ చేయకండి, కరెక్ట్గా ఎలాగైతే పాస్పోర్ట్లో ఉందో అలానే ఒక్కండి. అండ్ కంటిన్యూ. యు ఆర్ బోర్న్ ఇన్ యూకే అంటే మనం ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. మ్యాక్స్ అయితే మనం ఇండియన్స్ కాబట్టి నో. అండ్ కంటిన్యూ. మీరు లైక్ ఎప్పుడు వచ్చారు, ఫస్ట్ మీరు యూకేకి ఎప్పుడు వచ్చారు అని చెప్పేసి అడుగుతుంది. సో మనం వచ్చిన డేట్ మనం అక్కడ ఇవ్వాలి. లైక్ మనం ఎప్పుడు వచ్చామో అది. నేను 29th వచ్చా కాబట్టి నేను 29th క్లిక్ చేశాను. అండ్ యువర్ పోస్ట్ కోడ్, మీరు ఎక్కడైతే ఉంటున్నారో దానికి ఒక పోస్ట్ కోడ్ ఉంటుంది. మన దగ్గర పిన్ కోడ్ ఎలా, ఇక్కడ పోస్ట్ కోడ్ అనమాట. సో మీ పోస్ట్ కోడ్ ఇవ్వగానే మీకు మీ ఏరియాలో అయితే హౌస్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ షో అవుతాయి మీకు. సో నేను ఒక ర్యాండమ్ సెలెక్ట్ చేసి కంటిన్యూ నొక్కాను. అంటే లైక్ మీ ఇంటికి లెటర్ పంపించవచ్చా పంపించకూడదా అని అడుగుతుంది. ఎస్ కాబట్టి ఎస్, పంపించామని. అండ్ మీకు ప్రింట్ వచ్చేసి కావాలా వద్దా అని అడుగుతుంది. 100% ప్రింట్ కావాలి కాబట్టి ఎస్, కంటిన్యూ. అండ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్, మీకు ఈమెయిల్ మీరు ఎస్ నొక్కి అండ్ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అక్కడ. అండ్ నెక్స్ట్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అడుగుతుంది, ఎస్, కంటిన్యూ. అండ్ బీఆర్పీ, మనకి బీఆర్పీ కార్డ్ ఇస్తారు కదా, బీఆర్పీ నెంబర్ ఉంటుంది, ఎస్ నొక్కి మన నెంబర్ ఎంటర్ చేయాలి అక్కడ, ఎస్. అండ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ. అండ్ మీరు బీఆర్పీది ఫోటో అడుగుతుంది, డిజిటల్ కాపీ, ఎస్. అండ్ కంటిన్యూ.
అండ్ మీ పాస్పోర్ట్ని లైక్ కంప్లీట్ ఫోటో అడుగుతుంది. మనం ఎలా అయితే అక్కడ షో అవుతుందో అలానే దాన్ని ఫోటో తీసి మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట. బట్ కరెక్ట్గా చేయండి, రాంగ్గా అక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, మనం అక్కడైతే ఇన్స్ట్రక్షన్స్ చూసి కరెక్ట్గా చేయాలి. లైక్ ఎలా చేయకూడదు అని అక్కడే ఉంటుంది. సో చూసి మనం కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు మీరు పెట్టింది కరెక్ట్గా ఉందో లేదో అని అడుగుతుంది. ఎస్, కంటిన్యూ. అండ్ మళ్ళీ పాస్పోర్ట్ అడుగుతుంది అనమాట ఫోటో. బట్ ఎలా అంటే మన ఫేస్ పక్కన పెట్టుకొని ఇక్కడ చూస్తుంది కదా, అలా మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నమాట. బట్ క్లారిటీగా ఉండాలి ఫోటో అయితే. నేను ఒక ర్యాండమ్ ఫోటో పెడుతున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి. సో ర్యాండమ్ ఫోటో పెట్టి కంటిన్యూ. అండ్ బిఫోర్ అప్లోడ్ చేసిన ఫోటో క్లారిటీగా ఉందా లేదని అడుగుతుంది. ఎస్, కంటిన్యూ. అండ్ యువర్ బీఆర్పీ కార్డ్ ఫోటో అడుగుతుంది అనమాట. మనం వైట్ పేపర్ పైన పెట్టి అలానే ఇప్పుడు ఎలా అయితే పెట్టారో అక్కడ అలా సేమ్ అలాగే మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. బట్ క్లారిటీగా అప్లోడ్ చేయండి. నేను ర్యాండమ్ ఫోటో అప్లోడ్ చేస్తున్నాను, మీరు కరెక్ట్గా అప్లోడ్ చేయండి ఫోటో. అండ్ నెక్స్ట్ మనం బీఆర్పీ అప్లోడ్ చేయాలి సేమ్. ఇప్పుడు మనకి మనం పెట్టిన అప్లోడ్ చేసిన ఫోటో కరెక్ట్గా ఉందా లేదని అడుగుతుంది. ఎస్, కంటిన్యూ. అండ్ నెక్స్ట్ మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ షో అవుతాయి అన్నమాట. సో కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మనం కరెక్ట్గా అన్నీ లేకపోతే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ కరెక్ట్గా ఉంటే అక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ఇంకా మనం యాక్సెప్టెన్స్ అని కొడితే అయిపోతుంది. అండ్ గైస్ చాలా ఈజీ ప్రాసెస్, మనం ఈజీగా చేసుకోవచ్చు ఓన్గానే. అండ్ గైస్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.